సత్యనారాయణ గారు చెప్పండి సార్, మీరేమంటారు? ఓకే, మీకు గోల్డ్ కావాలా సిల్వర్ కావాలా కాపర్ కావాలా? సిల్వర్కి సంబంధించి సార్, ఓవరాల్ గా సిల్వర్కి సంబంధించి ఏం చెప్తారు? సిల్వర్కేనా? సిల్వర్ పెరగడానికి చాలా చాలా రీజన్లో ఫస్ట్ రీజన్ ఈ రోజు మనం ఇవి అనుకునేది, ఎందుకంటే ఇండస్ట్రీ వైజ్ డిమాండ్ పెరగటం, సోలార్ వాటిల్లో యూజ్ చేయటం, ఈ సోలార్ ప్యానల్స్ లోనే బాగా యూజ్ చేయటం, నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఇవి ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినాయో దాంట్లో యూజ్ చేయటం, వీటితో పాటు ఇన్వెస్ట్మెంట్, మళ్ళీ వీటితో పాటు సిల్వర్ జ్యువెలరీస్ రావటం, వీటితో పాటుగా ఏవైతే ఐదారు అనమాట, అంటే సెల్ ఫోన్లు అనుకోండి, డిఫెన్స్ లో అనుకోండి, ఏవైతే ఉన్నాయో అన్నిట్లో సిల్వర్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. దాంతో మెయిన్ వీటన్నిటికంటే కూడా ప్రపంచంలో అంటే ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు షేర్ మార్కెట్ ఎప్పుడైతే ట్రంప్ గెలవడం జరిగిందో, ఒక సంవత్సరం గడిచిపోయింది, అప్పటి నుంచి సుంకాలు టారిఫ్లతోటి ఈ సిల్వర్ కానీ గోల్డ్ కానీ పెరగడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే సిల్వర్ ఆర్టిఫిషియల్ గా అంటే ఎప్పుడైతే పెరుగుతుందని అనిపించిందో, ప్రపంచ దేశాలన్నీ గోల్డ్ మీద, సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తాయి. బిజినెస్కి వచ్చేటప్పటికి ఈ ఏవైతే ఒక 5-6 అంశాలు ఉన్నాయి, సిల్వర్ జ్యువెలరీ అని, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, సెల్ ఫోన్లు అని, డిఫెన్స్ అని, మామూలుగా సోలార్ ప్యానల్స్ కి, వీటన్నిటికీ సిల్వర్ యూజ్ చేయడంతో డిమాండ్ ఎక్కువ ఏర్పడడం జరిగింది. ఈ డిమాండ్ తోటి ఎప్పుడైతే మళ్ళీ మెయిన్ వీటన్నిటికంటే ఒక 5 ఉంటుంది: ప్రొడక్షన్, డిమాండ్, యూసేజ్, సప్లై, ఇన్వెంటరీస్, నిల్వలు. ఈ నిల్వలు తగ్గిపోవడం మెయిన్ రీజన్ ఈ మధ్య కాలంలో. అంటే అంతకుముందు ప్రొడక్షన్, డిమాండ్, యూసేజ్ ఉన్నా సప్లై దొరికేది, కానీ తర్వాత ఏమైంది, ఒక్కసారిగా ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోయేటప్పటికి సిల్వర్ కాస్ట్ ఆటోమేటిక్గా పెరగడం జరిగింది, పెంచడం జరిగింది, కృత్రిమంగా జరగడం జరిగింది. అయితే ఈ 2-3 రోజుల నుంచి ఎందుకు జరిగింది అంటే, ఎప్పుడైతే ఎక్స్పైరీ దగ్గరికి రావడం జరిగింది, ఈ ఇయర్ ఎండ్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్, అంటే అమెరికాలో ఇంటర్నేషనల్ దేశాలన్నీ కూడా వాటన్నిటికీ ఫైనాన్షియల్ ఇయర్, అంటే జనవరి టు డిసెంబరే, 31st క్యాలెండర్ ఇయరే వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్. ఒకటి క్రిస్మస్, ఇయర్ ఎండ్, వీటన్నిటితోటి ఎప్పుడైతే అతిగా పెరిగిందో ధర, అప్పుడు ఏమైతుంది అంటే ఎక్స్చేంజ్లు మార్జిన్ ఎక్కువ పెంచడం జరుగుతుంది. చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ మార్జిన్ పెంచడం, దాంతో మన ఎంసీఎక్స్ లో కూడా డైలీ వాలటాలిటీ తోటి మళ్ళీ మన గోల్డ్, సిల్వర్ వీటి మీద మార్జిన్ పెంచడం. ఇప్పటి వరకు ఎవరైతే అమ్మి ప్రాఫిట్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి అనిపిస్తుంది అనమాట, ఇది ఇంకా పెరుగుతుందిలే, ఏమవుతుంది, పడకపోతుందా అని చెప్పేసి వాళ్ళు షార్ట్ సెల్ చేయటం. సెల్లింగ్ వేరు, షార్ట్ సెల్లింగ్ వేరు. సెల్లింగ్ అంటే అమ్మటం, కొనుక్కున్నది అమ్మేదాన్ని సెల్లింగ్ అంటాం. షార్ట్ సెల్లింగ్ అంటే మన దగ్గర లేకుండా మార్జిన్ తోటి కట్టి అమ్మేయటం. షార్ట్ సెల్లింగ్ బాగా జరగటం. మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ పెరుగుతూ ఉందో ఈ షార్ట్ సెల్లింగ్ ఎక్కువ, ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. షార్ట్ సెల్లింగ్ ఎప్పుడైతే బాగా జరిగిందో వాళ్ళందరినీ బుక్ చేయడం కోసం పెంచుకుంటూ పోయింది. ఎప్పుడైతే పెంచుకుంటూ పోయిందో, ఎక్కడైతే పీక్ వెళ్ళిపోయిందో, టెక్నికల్ గా ఏదైతే ఓవర్ బాట్ అవన్నీ రావడం జరిగింది. ఎప్పుడైతే హైకి వెళ్ళిందో అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఎప్పుడైతే ప్రాఫిట్ బుకింగ్ జరిగిందో ఫాలో అవడం మొదలు పెడితే కొనుక్కున్న వాళ్ళు కూడా లాస్ అయిపోతారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ షార్ట్ కవరింగ్ లో ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు MTM లో క్లోజ్ చేస్తారు. ఓహో మనం అనుకుంటున్నాం కానీ పెరుగుతుంది అని మళ్ళీ వాళ్ళు బైలోకి వెళ్తారు. బైలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అమ్మరు. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ పడిపోయినప్పుడు మళ్ళీ MTM అంటే మార్జిన్ పే చేయాలి. ఇలా తోటి ఇప్పుడు వరకు జరిగింది. ఇప్పుడు ఇక క్లియర్ అయిపోయింది. అంటే జనవరి 1st వచ్చింది, నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్ని హాలిడే అవ్వటం, నిన్న మన మార్కెట్లు ఓపెన్ ఉన్నా కానీ స్తబ్దతగా ఉండటం, ఈ రోజు మళ్ళీ అన్ని ఓవరాల్ పాజిటివ్ లోకి వెళ్ళిపోయినాయి. ఇవాళ నిఫ్టీ ఆల్ టైమ్ హై, బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై, BSE సెన్సెక్స్ ఒక 500-600 పాయింట్లు అంతకుముందు ఆల్ టైమ్ హై నుంచి కొంచెం చూస్తే అది కూడా రేపు మండే తర్వాత ఎప్పుడో ఒక రోజు వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అనే దానికి ఇప్పుడు ఈ సిల్వర్ విషయంలో అనిశ్చిత పరిస్థితులు ఒకటి, ట్రంప్ సుంకాలు, టారిఫ్లు ఒకటి, మన ఇంకా ఇప్పటికీ ఇండియాకి సుంకాలు, టారిఫ్లు కన్ఫర్మ్ కాలేదు. ఎందుకంటే సంవత్సర కాలం అయిపోయినా కానీ ఇంకా చర్చలే జరుగుతున్నాయి. మొన్న 1-2 నెలల కిందట మన ఇండియాకి రావడం, ఏది అమెరికా వాళ్ళ ప్రతినిధి వర్గం మనతోటి 50% కాదులే కానీ 25-30% మేము చేస్తాంలే అని అనటం, ఇంతవరకు అయింది లేదు, ఏం లేదు. తర్వాత మళ్ళీ నైజీరియా, మన ఇంకొకటి వెనిజులా, ఈ రెండింటితోటి మళ్ళీ కొత్త గొడవ మొదలైంది. దీంతో మళ్ళీ షేర్ మార్కెట్ ఫాలో అవ్వటం. కాకపోతే ఇప్పుడు షేర్ మార్కెట్ పెద్దగా పట్టించుకోవట్లేదు. జనరల్గా ఏం జరుగుతుంది అంటే, షేర్ మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్, సిల్వర్ పడాలి. అటువంటిది గోల్డ్, సిల్వర్ పడ్డప్పుడు మన షేర్ మార్కెట్ పడుతుంది. థియరీ వేరైంది, ఇప్పుడు ప్రాక్టికల్ వేరైంది, మిస్ మ్యాచ్ అయిపోతుంది థియరీకి ప్రాక్టికల్కి. మామూలుగా షేర్ మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్, సిల్వర్ పడాలి, గోల్డ్, సిల్వర్ పెరిగినప్పుడు షేర్ మార్కెట్ పడాలి. లేదు, ఇప్పుడు ఇవాళ ఆల్ టైమ్ హైకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పోయింది, సెన్సెక్స్ దగ్గరలో ఉంది. మళ్ళీ గోల్డ్, సిల్వర్ కూడా ఇవాళ పెరగడం మొదలుపెట్టింది. ఎందుకంటే న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది 2026. ఎప్పుడైతే న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిందో బయింగ్ లోకి రావడం. ఇంకా మన మార్కెట్లు ఇంకా ఫాస్ట్ గా పెరగాలి అంటే ఎఫ్ఐలు ఇప్పుడు అమ్ముతూ వచ్చిర్రు. వాళ్ళు కనుక బయింగ్ లోకి వచ్చేస్తే మంది ఆల్ టైమ్ హైకి పెద్దగా ఏమి ఉండదు. ఇక ఆల్ టైమ్ హైలోనే ఉండే అవకాశాలు ఉంటుంది. రేపు నెక్స్ట్ వీక్ ఎఫ్ఐలు ఇవాళ పెరిగింది అంటే కొన్ని ఉండొచ్చు, అది ఇంకా డేటా రాలేదు మనకి.
అది మెయిన్ రీజన్. ఈ సిల్వర్ విషయంలో వచ్చేటప్పటికి మెయిన్ ఇదే అనమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకోండి, సోలార్ ప్యానల్స్ అనుకోండి, డిఫెన్స్ అనుకోండి, లేకపోతే ఎప్పుడైతే కృత్రిమంగా పెరుగుతుంది అని అనిపించిందో బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతుంది స్టాక్. మామూలు కూడా కిలోలు 2 కిలోలు 5 కిలోలు కూడా కొనేసి పెట్టేసుకోవడం జరిగింది. అంటే అవును. ఏమవుతుంది, వాళ్ళు స్పెక్యులేషన్ జరుగుతుంది అనమాట. మన దీంట్లో కూడా స్పెక్యులేషన్ ఎక్కువ జరగటం, వీటన్నిటితోటి డాలర్ పడిపోవటం, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి గోల్డ్ సిల్వర్ లోకి ఇన్వెస్ట్మెంట్ చేయటం. అయితే 2026లో గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోనే ఉంటుంది, కానీ ఈ గోల్డ్ సిల్వర్ కంటే కాపర్ ఇంకా పాజిటివ్ లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనే దానికి ఈ సోలార్ ప్యానల్స్ లో చైనా వాళ్ళు సిల్వర్ బదులు కాపర్ ని యూజ్ చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే కాపర్ యూజ్ చేయడం మొదలుపెట్టారో ఇప్పుడు కాపర్ ప్రొడక్షన్ ఉంది, ఓకే, ఇప్పుడు అవైలబుల్ ఉంది, ఓకే, కానీ తర్వాత కొన్నాళ్ళకి ఏమైతుంది, అది కూడా అందరూ కూడా సోలార్ ప్యానల్స్ లోకి ఏదైతే సిల్వర్ కాపర్ వాడతారో ప్రపంచ దేశాలు, ఆటోమేటిక్ గా దానికి కూడా డిమాండ్ ఏర్పడుతుంది, దానికి కూడా కొరత ఏర్పడుతుంది, దానికి కూడా ఆ ప్రొడక్షన్ ఎప్పుడైతే తగ్గిపోతే ఇన్వెంటరీస్ అంటారు, నిల్వ తగ్గిపోతాయి. ఎప్పుడైతే నిల్వ తగ్గిపోయినాయో ఆటోమేటిక్ గా మళ్ళీ మార్కెట్ లో కాపర్ డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది మామూలుగా కాదు. అందరూ ఎవరు ఎంక్వైరీ చేసినా, ఎవరు సూచించినా రేపు రాబోయేలో మనం చెప్పక్కర్లే. కాపర్ ఇప్పుడు ఇన్నిసార్లు చెప్పిన 2026 ఎండింగ్ కి మనం చూడొచ్చు. ఇకపోతే గోల్డ్ విషయంలో వచ్చేటప్పటికి ఇప్పుడు 4500 చిల్లర ఉంది. అది 4900 నుంచి 5000 వరకు అవ్వచ్చు అనేది ఒకటి ఉంది. అయితే గోల్డ్ ఈటీఎఫ్ లోనే, సిల్వర్ ఈటీఎఫ్ లోనే. అయితే ఇప్పుడు కాపర్ ఈటీఎఫ్ కూడా ఉంది. కాపర్ ఈటీఎఫ్ ఇంటర్నేషనల్ ఒకటి ఉంది. కావాలి అనుకుంటే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మనము గైడ్ చేయడానికి వీలైతుంది. ఏది కాపర్ ఈటీఎఫ్ కి. ఎందుకోసం అంటే మన మామూలుగా మన మార్కెట్ లో ఉన్నటువంటిది కాపరు ఒక హిందుస్థాన్ కాపర్ ఒకటి ఉంది. హిందుస్థాన్ కాపర్ అయితే కొనుక్కోవచ్చు, కానీ హిందుస్థాన్ కాపర్ కాకుండా మామూలు షేర్స్ ఉన్నాయి. ఏదైతే కాపర్ కి సంబంధించినటువంటి వైర్లు ఉంటాయి కదా, ఆర్ఆర్ కేబుల్ అని, పాలిక్యాబ్ అని, ఫినోలెక్స్ కేబుల్స్, ఇవన్నీ కూడా అవి ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు మనం చూడవలసింది ఏంటిది, ఈ కమోడిటీస్ లో ఏవైతే ఉందో గోల్డ్ సిల్వర్ ఓవరాల్ గా ఎప్పుడు ఎవర్ గ్రీనే. ఎందుకంటున్నానంటే ఈ రోజు కాదు, తరతరాలుగా ప్రపంచంలో అంటే పురాతనంగా మన రాజులు పరిపాలించిన ఏ రాజ్యంలో కనుక బంగారం నిల్వలు ఎక్కువ ఉన్నాయంటే ఆ రాజ్యం మంచిగా సుభిక్షం. మన దేశాలు కూడా అంతే, ఏ దేశంలో బంగారం నిల్వలు ఎక్కువ ఉన్నాయి అని అంటే ఆ దేశం మంచుకున్నట్టు ఆర్థికంగా. ఇది సింపుల్ అనమాట. ఫైనాన్షియల్ సౌండ్ ఎవరైతే ఉన్నారో అంటే గోల్డ్ వాళ్ళ దగ్గర ఉందంటే ఫైనాన్షియల్ సౌండ్ అంటే ఏంటిది, దాన్ని బట్టే ఇప్పుడు. బట్ కాపర్ మీరు అన్నట్టుగా లాంగ్ టర్మ్ ఒక 10 years 15 years ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా ఉంటే కాపర్ లో పెట్టచ్చు. రైట్, 10 years అక్కర్లే, నెక్స్ట్ ఇయర్ కే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇవాళ January 2 స్టార్ట్ అయింది. ఇప్పుడు మార్కెట్స్ అన్ని క్లియర్, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది, హాలిడేస్ లేవు, ఫెస్టివల్స్ లేవు, ఈవెంట్స్ లేవు. మామూలుగా ఇంకా దాని జర్నీ చేస్తూనే ఉంటుంది. లాస్ట్ దాని డిసెంబర్ క్రిస్మస్ హాలిడేస్ అని, ఇయర్ ఎండ్ అని, ఫైనాన్షియల్ ఇయర్ అని, ఎఫ్ఐలు బయింగ్ లో లేరని, ఇంకా సుంకాలు టారిఫ్లు ఎక్కడో ఒక దగ్గర అవ్వాలి. ఎందుకంటున్నా అంటే అమెరికాలో ప్రపంచ దేశాలన్నీ ట్రంప్ మీద అక్కడ సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. అది తీర్పు రావాలి. ఇప్పుడు ఆ తీర్పు వచ్చేస్తే ఆటోమేటిక్ గా ట్రంప్ మరి సుంకాలు టారిఫ్ అనేది తగ్గించే అవకాశాలు ఉంటాయి.